మీరు అన్నారు కదా బీజేపీ ఒకవేళ మందకృష్ణను సీఎం చేస్తా అని చెప్పేసి ఇంతకుముందు కేసీఆర్ కూడా ఆ నినాదాన్ని తీసుకొచ్చిండు దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను. ఒకవేళ రేపటి ఎన్నికల్లో మీలాంటి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేసేది ఉంటే మేము కూడా దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను. బీజేపీ లాస్ట్ టైం ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తాను, అది చేయలేదు, అంటే అధికారంలోకి రాలేదు. ఒకవేళ రేపటి రోజున కాంగ్రెస్ కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ మళ్ళీ, ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావడం కోసం అవసరమైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ముఖ్యమంత్రిని చేస్తానొచ్చు, లేదంటే ఇంకో పార్టీ మళ్ళీ మందకృష్ణ చేస్తానొచ్చు, ఏమన్నా వేయచ్చు. దాన్ని నమ్మచ్చా? నమ్మలేము, దాన్ని నమ్మలేము. అగ్రవర్ణ పార్టీలను నమ్మలేము. కానీ చేస్తా అని ఇవ్వడం అనేది ఒకవేళ ఇస్తే అధికారం కొంచెం మాదిగలకి, అంటే మాదిగలకు ఆత్మగౌరవం వస్తుంది తప్ప దాంతో పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చేస్తా అని ఒకవేళ అధికారులకు వస్తే చేస్తే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం నిర్ణయాలు తీసుకోడు, లేదంటే మందకృష్ణ నిర్ణయాలు తీసుకోడు, పార్టీ తీసుకుంటారు. కాబట్టి ఆ పార్టీ అధినేతలు ఎవరు? వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. మనకు అనుకూలమైన నిర్ణయాలు జరిగాయి. మన సొంత పార్టీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తే తప్ప, మనం సొంతగా అధికారంలోకి వస్తే తప్ప మనం సొంత నిర్ణయాలు తీసుకోలేము. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేద్దామంటే మాదిగోళ్ళు దొంగలు, మాదిగోళ్ళు దోపిడిదారులు అనుకుంటా, ఇద్దరు తిట్టుకుంటా, మనం కలిసి అధికారం పంచుకోకుండా, కలిసి ప్రైవేట్ రంగంలో అవి పంచుకోకుండా, కలిసి 90% ఉన్న భూమి పంచుకోకుండా, రియల్ ఎస్టేట్ బిజినెస్ పంచుకోకుండా, సినిమా ఇండస్ట్రీ పంచుకోకుండా అన్ని అగ్రవర్ణాలకు అప్పచెప్పేసి మనం కొట్లాడుకుంటాను. కాలు ఏమి లేని కాడ, చిప్ప గతి లేని కాడ కొట్లాడుకుంటాను. దాని గురించి పారేసిన ఈకల కోసం కొట్లాడుకుంటున్నాం, తినేసిన కొబ్బరికాయ చిప్ప కోసం కొట్లాడుకుంటున్నాం. ఇది కరెక్టా? ఆ చిప్ప కూడా కరెక్ట్గా పంచుకుందామంటే ఆ చిప్పలు ఏం మిగిలిందని పంచుకుంటాం. సరే, నేనేమంటానంటే కనీసం ఒక విధానం 371D ప్రకారంగా నేను చెప్తున్నా, జిల్లా యూనిట్ చేసుకొని ఎవరితో సంబంధం లేకుండా ఖాళీ 3 రోజుల్లో అయిపోయే సమస్యను 30 ఏళ్ళు కాకుండా చేసి ఈ రోజు వరకు కూడా ఇవాళ మాలలు నువ్వు రెచ్చగొడితే కదా మీటింగ్ పెట్టుకుంది, ఇంతకాలం పెట్టుకోలేదు కావాలి మీటింగ్, అన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టినారని 5,000 మందితో మీటింగ్ పెట్టిన మాలలు ఇవాళ 5 లక్షల మందితో మీటింగ్ పెట్టే స్థాయికి రావడానికి కారణం నువ్వు రెచ్చగొట్టడం వల్లే కదా, లేకపోతే అది వాళ్ళంతా పెట్టుకుంటే కూడా కాదు. కాబట్టి నేనేమంటానంటే ఒకరికొకరు రెచ్చగొట్టదు, మన అంతా అంటరానులమే. ఇవాళ నేను ఒక డీన్ హోదాలో కూడా బీఆర్ఎస్ తీసుకున్న వ్యక్తిని నాకు పక్కకు ఒక రెడ్ అయినా అంటే కిల్లికి రాయలే. ఎందుకు? నేను ఎస్సీ మాదిగను కాబట్టి. ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హిందూ టెంపుల్లో గర్భగుడిలోకి రానియలే ఆయనను. ముర్ము రాష్ట్రపతి, ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రపతి గారు, ఆమెను పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేపియలే, అయోధ్య రామాలయం రానియలే. మరి ఇంత వివక్షత ఇవాళ ఇంత పెద్ద ఉన్నతమైన వాళ్ళకే ఉన్నప్పుడు పేద మాల మాదిగలకు ఎంత వివక్షత ఉంటుందండి ఊర్లలో ఉన్న వాళ్ళకి? అంటే ఇంకా మాలల్లో బాగా అంటరాని వాళ్ళు బాగా ఎదిగిపోయి అగ్రవర్ణాలు అయిపోయినరా? చూపెట్టండి, ఒక వివేక్ ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళు చూపెట్టండి ఎవరన్నా ఉన్నారు మాలలో? నేను అడుగుతున్న ఈ సందర్భంగా డైరెక్ట్గా ప్రశ్న వేస్తున్నా మందకృష్ణకి, అన్నా ఇవాళ ఆంధ్ర మాలలోకి మాదిగోళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్ అయినరా, లేకపోతే తెలంగాణ మాలల్లో అయినరా, మాదిగోళ్ళు అయినరా? తెలంగాణ ఉద్యమకారులు మీరు, కృష్ణన్న తెలంగాణనే, మాల మహానాడు చెన్నై తెలంగాణ, ఉద్యమకారులు మీరు. కానీ ఐఏఎస్లు అవుతున్నది ఎవరు? మంత్రులు అవుతున్నది ఎవరు? ఈవెన్ కృష్ణప్రసాద్ ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగి ఇక్కడ తిని ఇక్కడ సొమ్ము తినేవాడు పోయి బాపట్ల పోయి ఎంపీయండు. అంటే మాది కూడా అయినా ఆంధ్రోడికి అవకాశం వచ్చింది, కానీ తెలంగాణ మాదిగోడికి ఏడే వచ్చింది అవకాశం? సో తెలంగాణ మాదిగలు ఉద్యమం చేస్తారు, తెలంగాణ మాలలు ఉద్యమం చేస్తారు, ఫలితాలు ఆంధ్రలో కొట్టేస్తారు. మొదటి నుండి ఆంధ్రలో కొట్టేస్తున్నారు. కాబట్టే ఈ సమస్య కులం కాదు, కేవలము ఇది ప్రాంతీయ సమస్య. ఈ ప్రాంతీయ సమస్యకు ప్రాంతీయ వర్గీకరణే పరిష్కారము. 371D అనేది ప్రాంతీయ వర్గీకరణ. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాల వర్గీకరణ చేసింది ఎప్పుడో 73లోనే నుండి అమలవుతుంది. నీకు ఎస్సీల వర్గీకరణ చేయలేమా? దాని ద్వారా 100% చేయగలము. చేయడానికి చిత్తశుద్ధి లేదు. సింపుల్గా అయ్యేదాన్ని జటిలం చేసి 341 సవరణని జటిలం చేసి 30 ఏళ్ళుగా కార్యకుండా చేసి ఇవాళ సుప్రీంకోర్టు కూడా 341తో సంబంధం లేదన్నది. నేను 2004 నుండి చెప్పుడు వస్తున్నాను 341తో సంబంధం లేదని. మరి అప్పుడే 20 ఏళ్ళ, ఇప్పుడు 2 తరాలు మిగిలాడు కదా. ఆ రకంగా పరిష్కారం చేసుకుంటే ఈ రోజు వరకు కూడా ఆర్డినెన్స్ తెస్తాను రేవంత్ రెడ్డి ఎందుకు తెలియదండి? ఎందుకు తెలియదు ఆర్డినెన్స్? మరి ఎందుకు అడుగుతలేరు నాయకులు? అటు మాల నాయకులు కానీ మాదిగ నాయకులు, అరే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మా వాళ్ళకి రావాలి బై, మాకు ఉద్యోగాలు అన్నీ అయిపోయినాక మాకేం మిగులుతుంది చిప్ప తప్ప. మరి ఆ విషయంలో ఆర్డినెన్స్ ఏమని మాల మాదిగలు ఇద్దరిని కొట్టాడతలేరు. వాళ్ళు నువ్వు దొంగవని అనుకుంటా లాస్ట్కి వచ్చారకు ఉద్యోగాలన్నీ వాళ్ళు కొట్టేసుకోపోతారు. ఈడబ్ల్యూఎస్ పేరు మీద కొట్టేసుకోపోతారు. అట్లాగే జీవో 29 ద్వారా కొట్టేసుకోపోతారు అగ్రవర్ణాలు. అరే 93% మన వర్గాలకు మిగిలింది చిప్ప తప్ప ఏమున్నదే? ఈ చిప్ప కోసం ఇంకెంతకాలం కొట్లాడుకుందాం? కాబట్టి ఇప్పటికైనా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దండం పెడతా ఉన్నా, నేను పూర్తిగా
శాస్త్రీయంగా వర్గీకరణకు పూర్తిగా గల్లీ నుండి ఢిల్లీ దాకా సపోర్ట్ చేసిన కృష్ణన్న మొన్న బీజేపీ పార్టీ ఆయన సపోర్ట్ పోయేదాకా బీజేపీ పార్టీ ఆయన సరెండర్ అయ్యేదాకా నేను ఆయనతోనే ఉన్నా. ఎప్పుడైతే బీజేపీ మనవాద పార్టీకి ఆయన సరెండర్ అయిందో అప్పుడు దూరమైన నేను. ఇవాళ ఒకటే ఎక్కువ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో 100 రోజుల్లో వర్గీకరణ పార్లమెంట్లో బిల్ పెట్టలే. 370 రద్దు చేసింది ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో. నువ్వే ఈ వర్గీకరణ పార్లమెంట్ చట్టం ఏంది అనే. కాబట్టి బీజేపీని నమ్మే పరిస్థితి మనకు లేదు. కాబట్టి మన వర్గాలకు మన దళితులు కూడా క్రైస్తవులు ఎక్కువ మంది బుద్ధిస్టులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇతర వర్గాలు ఉన్నారు, కానీ హిందూ మతంలో లేరు దళితులు ఎక్కువ మంది. కాబట్టి బీజేపీ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మనము ఇవాళ ఈ సింపుల్గా వర్గీకరణ సమస్యను పరిష్కరించి రాజకీయ అధికారం వైపు పోవాలి. మనం ఆ దిశగా అడుగులు వేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను నేను. 371 ప్రకారంగా ఒప్పుకోండి అంటున్నా. జిల్లా యూనిట్ చేసుకుంటే శాస్త్రీయంగా పరిష్కారం అయితే అంటున్నా. మరి దానికి ఇవాళ నేను మా వర్గీకరణ వ్యతిరేకినట్లయితే, మాదిగా వ్యతిరేకినట్లయితే, నేను మాల అనుకూలవాదినట్లయితే, అందరము సమానంగా అన్నదమ్ములా పంచుకుందాం అన్నవాడు జనాభా ప్రకారంగా పంచుకుందామంటే తప్పెట్లయితుంది. ఇలా తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అదే కదా జరిగింది. శాస్త్రీయంగా అన్నదమ్ములా విడిపోదాం, ఆత్మబంధువులా కలిసి ఉందామన్నారు. ఇప్పుడు ఇదే అంటున్నాను నేను అదే చెప్తున్నా. అన్నదమ్ముల్లా మనం కలిసి వర్గీకరణ పంచుకుందాం, ఫలాలను అనుభవిద్దాం, అవసరమైతే పెంచుకుందాం రిజర్వేషన్. ఆ పోరాటం చేద్దాం, కలిసి పెంచుకుందాం, ఉన్నదాన్ని పంచుకుందాం, ఇంకా పెంచుకోవడానికి పోరాటం చేద్దాం. అది చేయకుండా నువ్వు దొంగ అని మాలమాదిగలు అనుకుంటే పరిష్కారం అవుతుందా? ఇలా వీళ్ళిద్దరిని మాయి దొబ్బితిన్నారని కుప్పకులాలు కూడా అంటున్నాయి, 57 కులాలు. మరి వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? కాబట్టి ఇది అశాస్త్రీయము, ఇది కొట్లాడుకోవడం అశాస్త్రీయము. శాస్త్రీయంగా పరిష్కరించుకొని దళితులంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే అంటారని వాళ్ళుగానే మనకు వివక్షత కారణంగానే వచ్చినవి రిజర్వేషన్లు. మన వెనుకబాటు ఆధారంగా రాలే. ముఖ్యంగా వివక్షత ఎస్సీ ఎస్టీలకు వివక్షత కారణంగా వచ్చింది. ఇది అంటరానితనం కారణంగా వచ్చినాయి. సో ఆ దిశగా మనం ఆలోచించాలి. మిగతా బీసీలకు ఏబీసీడీ అయిందంటే అది వాళ్ళు వెనుకబడ్డవారు, వాళ్ళకి అంటరానితనం లేదు. బీసీలకు ఉందా? మనకున్నది. మనకున్నప్పుడు మనము వాళ్ళ సమానం ఎట్లయితాం? రమ్మనండి ఇవాళ మొత్తం బీసీ వాడాలలో ఏ బీసీలైనా మేము రామాలయానికి బీసీలే కొడతారు మమ్మల్ని, దళితులను రావద్దని చెప్పి. మా ఓసీల సంగతి దేవుడారు. అంటే అంటరానితనం వాళ్ళు బీసీలే పాటిస్తున్నారు ఊర్లలో, అవునా కదా? మరి అటువంటిప్పుడు బీసీలు మనం ఎట్లా సమానం అవుతాం? కాబట్టి బీసీ ఏబీసీడీ అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నది. వాళ్ళు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏబీసీడీ రాష్ట్రం చేసుకోవచ్చు. మనం రాష్ట్ర జాబితాలో లేము కాబట్టి మనం కేంద్ర జాబితాలో ఉన్నాం కాబట్టి కేంద్రం మాత్రమే మనము ఏబీసీడీ అనే వర్గీకరణ మనల్ని చేసే అధికారం ఉంది. కాబట్టి 341 సవరించే పరిస్థితి ఇప్పుడు కాదు, ఇంకెప్పుడు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి చివరికి వయా మీడియా ద్వారా సుప్రీంకోర్టు ద్వారా ఆ బీజేపీ ఇవాళ పంజాబ్ కేసు, ఈయన కేసు కూడా కాదు, అది కృష్ణన్న చేసిన కేసు కూడా కాదు, ఏపీ కేసు కూడా కాదు, పంజాబ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఇవాళ తూతూ మంత్రంగా కొండందా వెలకన పట్టట్టుగా, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చు, లేకపోతే లేదు, చేసుకునే అధికారం మాత్రం ఇచ్చింది. అది దానివల్ల చేసుకునే అధికారం ఉన్నంత మాత్రాన్ని చేస్తే కదా నేను మళ్ళీ దాంట్లో కొరివి పెట్టింది క్రిమిలేయర్ అన్నది. క్రిమిలేయర్కి ఏం సంబంధం అండి? మాకు దళితులకు ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ లేదని చెప్పి రాజ్యాంగ సభ చెప్పింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడే చర్చలోనే చెప్పాడు. ఇదే రాజ్యాంగ నిర్మాణ సభలో క్రిమిలేయర్ అనే అంశం ఎక్కడైనా ఉందా చెప్పండి? ఎస్సీ ఎస్టీలకు ఏ సుప్రీంకోర్టు అనే జడ్జిమెంట్ ఇచ్చిందో చెప్పమన్నాడు. ఇప్పుడు ఎట్లా ఇచ్చింది సుప్రీంకోర్టు? ఎట్లా ఇచ్చింది? బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రతోనే కదా ఇచ్చింది. క్రిమిలేయర్కి ఏం సంబంధం అండి? బీసీలే వద్దంటున్నారు క్రిమిలేయర్. మాకేమవసరం? మాకెందుకు ఇంప్లిమెంట్ చేస్తారు మీరు క్రిమిలేయర్? అదొక అంశం పెట్టింది. రెండో అంశం ఏమి పెట్టింది? సైంటిఫిక్ డాటా అన్నది. అంటే డాటా కలెక్షన్ కులగణన ఒకవైపు నువ్వు వద్దన్నోనివి, ఇది కులగణన చేయకుండా డాటా ఎట్లా వస్తుంది? బీజేపీ కులగణన వ్యతిరేకము, డాటా ఎట్లా వస్తుంది? మరి ఇది తప్పుడు కదా, తప్పుడు ద్వంద్వ విధానం కదా బీజేపీది. ఒకవైపు కులగణన వద్దంటావు, మరొకవైపు డాటా కావాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇప్పిస్తావు. ఎట్లా వస్తుంది డాటా? ఇంకా మూడో అంశం ఏం చెప్పింది? మొదటి తరం వాళ్ళు అనుభవించిన వాళ్ళు వదులుకోవాలి స్వచ్ఛతంగా అన్నది. అరే ఇవాళ మొదటి తరము ఉన్న చివరి తరమైన అంటరానితనం పోతలేదు. కాకపోతే స్వచ్ఛందంగా వదులుకోమని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే ఎవరైతే వివేక్ లాంటి వాళ్ళు కొంచెం ఎదిగిన వాళ్ళు, మీరు స్వచ్ఛందంగా వదులుకోండి. రిజర్వేషన్ వాళ్ళు కొంచెం పేదలకు అవకాశం ఇవ్వండి. మీరు ఓపెన్లో 100 కోట్లుగా 1000 కోట్లు పెట్టైనా మీరు ఓపెన్లో పోటీ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు మీరు దయచేసి మీరు ఓపెన్కి రండి పోటీలకి. అక్కడ అదే కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా పేద మధ్యతరగతి ప్రజల కోసం చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గెలుస్తారు కదా. స్వచ్ఛంగా ఇప్పుడు నేను ఉద్యోగం స్వచ్ఛందంగా వదులుకున్నా, 7 ఉద్యోగం సర్వీస్ వదులుకున్నా. ఎందుకు వదులుకున్నా? కొంతమంది అనుకుంటారు అరే వీరికి బలుపు వచ్చి వదులుకున్నాడు అనుకుంటారు. అనుకొని నేనేమనుకుంటున్నా, నా ప్రజల కోసము నేను అంతో ఇంతో ముందు సేవ చేయాలి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పటికే కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి, ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు అని స్టార్ట్ అయినాయి. ఇంకా 60 ఏళ్ళు దాటితే ఇంకా ఎక్కువ అవుతాయి కదా. కాబట్టి ఏదో కొంత మనకు ఉన్నప్పుడు మనం
మన సమాజానికి చేయాలి. ఒక బీసీ సామాజిక తెలంగాణ, బీసీ ముఖ్యమంత్రి ఎజెండా, ఎస్సీ ఎస్టీలకు అట్లాగే 5 ఏళ్లలో పంచుకోవాలి. బీసీలో ఫస్ట్ ముఖ్యమంత్రి, సెకండ్ ఇయర్ ఎస్సీలు కావాలి, థర్డ్ ఇయర్ ఎస్టీలు కావాలి ముఖ్యమంత్రిగా, 4th ఇయర్ మైనార్టీలు కావాలి, 5th ఇయర్ మహిళ కావాలి. 5 ఏళ్లలో 5 వర్గాలు ముఖ్యమంత్రి అయితే తప్పేంది? అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు రెడ్లే కావాలి, తెలంగాణ వచ్చినాక మళ్ళీ రెడ్లే కావాలా? ఇప్పుడు పోతే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు చెప్తాడట, తర్వాత కోమటిరెడ్డి వస్తాడట. నా తర్వాత అరువుడు ఆయనే అని చెప్తాడు. ఆయనే రేవంత్ రెడ్డి చెప్తాడు. నా తర్వాత ఎవరైనా అరువుడు అంటే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి అని చెప్తాడు. అంటే ఈయన 10 ఏళ్ళు చెప్తాడట, ఆయన మళ్ళీ చేస్తాడట 5 ఏళ్ళు. అంటే ఇంక మరి మేమేం కావాలి? ఇక 93% ఇక్కడ ఉండి మేము ఇక గడి బీకాలనుకుంటా. మా సమాజం అంతా గడి బీకాలే, బిచ్చం ఎత్తుకోవాలా? మేము అధికారంలో ముఖ్యమంత్రి కావద్దా? మేము పరిపాలకులు కావద్దా? 93% జనాభా ఉన్న వాళ్ళు ఈ బిచ్చగాలగానే ఉండాలా? ఈ బిచ్చగాల పోరాటమే మేము ఉండాలా? మాదిగా అడకతనే ఫైట్గానే ఉండాలా? మాదిగా మేము అధికారానికి వచ్చి రావద్దా? ఆత్మగౌరవం మాకు వద్దా? ఆ దిశగా అడుగులేయడానికి డిజాక్ ఏర్పడాలి.